ఇలాంటి వాళ్ళను మనుషులనాలా కొద్దిగా అప్పుడప్పుడు మానవత్వం కాదండి, ఒక ఆత్మాభిమానము అనేది ఉంటుందేమో క్రూర మృగాలండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. ఏంటండి మన ఆడవాళ్ళ రాజ్యము ఇలా తయారైపోయింది. ఒకప్పుడు ఆడవారంటేనే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది చేసే పనుల వలన ఆడవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళే అన్నట్లు చూస్తున్నారు. మనిషికండి పొగరుండొచ్చు, అహంకారం ఉండొచ్చు, లేకపోతే రోగం వస్తే తగ్గొచ్చు, కానీ మనిషికి జెలసీ అనేది, ఈర్ష జెలసీ అనేది వచ్చిందనుకోండి, వాళ్ళ పతనము వాళ్ళు తవ్వుకున్నట్లు, అలాగే అవతల వాళ్ళ ఆనందాన్ని కూడా వీళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు. సో మనిషికి ఏది ఉన్నా సరే ఈర్ష్య జెలసీ అనేది రాకూడదు. అవి వచ్చాయి అంటే మాత్రమండి వాళ్ళల్లో ఇక అగ్ని జ్వాలలు అలాగ రగులుతూనే ఉంటాయి. అవతలి వాళ్ళు బాగుపడినా ఓర్చలేరు, అవతలి వాళ్ళు సంతోషంగా ఉన్నా ఓర్చలేరు, అవతలి వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నా ఓర్చలేరు. ఇక ఏమి చేసినా వీళ్ళల్లో అవతలి వాళ్ళ మీద ఇక ఆ జలసి అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే అగ్నిజ్వాలలు ఎలాగా ఎగిసి పడుతూ ఉంటాయో వాళ్ళల్లో ఆ అగ్నిజ్వాలలు అనేవి అలాగ ఎగిసి పడుతూనే ఉంటాయి. అది ఏది? జలసి రూపంలో. సో వీళ్ళకి ఎగిసి పడుతున్న అగ్నిజ్వాలలు తగ్గించుకోవాలంటే ఇప్పుడు అగ్నికి అగ్గి ఎక్కుతూ ఉంటే వాటర్ వేయటమో ఎలాగోలాగా దాన్ని శాంతింపజేసి తగ్గించగలరు. కానీ ఇలాగ జలసీతోటి ఈర్షతో ఉన్న మనుషులనండి ఏమి చేసినా, ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా వీళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గించలేము. సో అది ఎక్కువ అయ్యి వాళ్ళ మెంటల్ కండిషన్ అనేదే చెడిపోతుంది. సో ఆ మెంటల్ కండిషన్ చెడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళు ఒక గంట కూర్చొని సో నాలో ఎందుకు ఇది వస్తుంది, ఇది రాకూడదు అని ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసుకొని దాని పర్యవసానాలు ఏంటి, దీనివల్ల ఎవరు నష్టపోతారు, ఎంత నష్టపోతారు అన్నది ఒకసారి ఒక గంట కూర్చొని ఆలోచిస్తే, ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న పాప గొంతు కోసి ఆవిడ మనిషి అనాలా రాక్షస అనాలా, అస్సలకి తల్లి అమ్మ అనే మాటకు ఆవిడ పనికొస్తారా అనిపిస్తుంది. అంటే ఆ జెలసీ అనేది ఎంత ఇదిగా చేసిందో చూడండి. సో ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళకి ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా మారరు. వాళ్ళు ఓన్గా థింక్ చేస్తేనే మారతారేమో. అవును కదా, నేను ఏదన్నా తప్పు చేస్తే నా భవిష్యత్తుతో పాటు నా పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది, నా పేరు చరిత్రలో ఉండిపోతుందని వాళ్ళు థింక్ చేసుకుంటే ఇలాంటి వెధవ పనులు చెయ్యరు. ఇలాగ చేసే వాళ్ళను ఎలాంటి శిక్ష విధిస్తే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుందంటారు? ఇప్పుడు కోర్టుకి వెళ్తారు, కోర్టులో కేసులో అవి ఇవంటే చాలా టైం పడుతుంది. కానీ ఆన్ ద స్పాట్ మిగతా వాళ్ళు ఇలాంటి వెధవ పనులు, అసలు ఇలాంటి ఆలోచన వస్తే అమ్మో అంత శిక్ష మాకు పడుతుంది అన్న భయం ఉండేలాగా అలాంటి వాళ్ళకందరికీ ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుందో మనము ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓకే, నీ జలసీ ఉంటే పెద్దవాళ్ళ మీద లేదు, ఏదో దాని మీద, కానీ చిన్న పిల్ల 5 ఏళ్ల పసిపాప ఏం చేసింది? ఆ తల్లిదండ్రులకు కోత అనేది మిగల్చటం వలన ఏమొచ్చింది? నీ పిల్లలు అనాథలైపోయారు, నీ పేరు పోయింది. చూశారు కదండి మొన్న జగిత్యాలలో చేసిన కేసు, పిన్నినే అలా చేసిందంటే ఒక రక్త సంబంధము, ఒక రిలేషను, దాయాదుల మధ్యనే బ్లడ్ రిలేషన్లోనే ఒక సఖ్యత లేదు, జలసి, కోపాలు, తాపాలు, వాళ్ళని చూస్తే ఓర్చలేని గుణాలు, ఎదిగితే ఓర్చలేరు, వాళ్ళ పిల్లలు పైకి ఎదిగితే ఓర్చలేరు. సో ఇలాగా ఉన్న మెంటాలిటీస్ అండి ఎప్పటికైనా డేంజరే, చాలా అంటే చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళను తీసుకెళ్ళండి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన మెంటల్ ఇంకా పక్కన వాళ్ళకి ఎక్కువ ఎక్కిస్తారే కానీ వీళ్ళలో మార్పు అనేది రాదు. కాబట్టి ఇలాగ చేసే వాళ్ళకు శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటేనే అప్పుడు మిగతా వాళ్ళు ఆలోచించడానికి కూడా భయపడతారు. జలసీ గురించి, ఈర్ష గురించి థింక్ చేసేవాళ్ళు ఏదైనా తప్పు చెయ్యాలి అంటే ఆ ఆలోచనకే భయపడేలాగా ఉండాలి శిక్షలు. ఈ జలసీ అనేదండి మనము
ఇక్కడ మాత్రమే చూస్తున్నాం. కానీ మన రిలేషన్లో, మన ఇళ్ళల్లో, మన బ్లడ్ రిలేషన్లో, మన వాళ్ళల్లో కూడా జెలసీ అనేది ఉంటుంది. ఎలా అంటే కొంతమంది అక్కజెల్లెళ్ళే ఉంటారు. అక్కజెల్లెళ్ళు ఉన్నప్పుడు అక్క పిల్లలో లేదు చెల్లి పిల్లలో ఎవరో ఒకరు బాగా చదువుతుంటారు. మిగతా బంధువులు చుట్టుప్రక్కల వాళ్ళు ఆ ఫ్యామిలీని పొగుడుతూ ఉంటారు. మీ ఫ్యామిలీని చూడు, ఆ ఫ్యామిలీని చూసి నేర్చుకో. లేదు వాళ్ళ దగ్గర అబ్బా వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అది ఇది లేదా గొప్పగా చెప్తుంటారు. ఆటోమేటిక్గా సేమ్ బ్లడ్ రిలేషన్లో ఉన్న వీళ్ళకే అంటే అక్క అనుకోండి, అక్కకే జెలసీ అనేది వస్తుంది. జెలసీ అనేది వచ్చి అంతవరకు ఎంతో బాగా ఉన్న ఆ అక్క చెల్లెల మధ్యన ఈ జెలసీ రావటం వలన తెలియకుండానే ఇక చెల్లెల మీద లేనిపోని కోపం తెచ్చుకోవటాలు, ఏదో ఒక సూటిపోటి మాట అనటాలు, ఇక చెల్లిని ఎలాగైనా బాధ పెట్టటాలు. సో ఇలాగ తెలియకుండానే ఈ అక్క చెల్లెల్లో అక్కలో మార్పు వస్తుంది. అలాగే అన్నదమ్ముళ్ళైనా సరేనండి, వాళ్ళు బాగా ఒక అన్న ఏదన్నా బాగా సంపాదించుకుంటూ అలాగా ఎదుగుతూ ఉంటే తమ్ముడు తక్కువ దీంట్లో ఉండేసి ఆ తమ్ముడికి జెలసీ రావచ్చు, తమ్ముడి భార్యకు జెలసీ రావచ్చు. లేదా వాళ్ళిద్దరూ బాగున్నా ఈ భార్య తరపు అమ్మనో నాన్ననో వాళ్ళకు పుల్లలు పెట్టడం వలన తెలియకుండానే జెలసీ అనేది వస్తుంది. చెప్పాను కదా, కోపము పొగరు అనేవైనా తగ్గుతాయి, అహంకారమైనా తగ్గుతుంది, రోగమైనా తగ్గుతుంది. కానీ మనిషికి ఎప్పుడైతే జెలసీ ఈర్ష్య వచ్చిందో అవి తగ్గవు. అవి రోజు రోజుకు పెరుగుతూ పోతుంటాయే తప్ప తగ్గననేవి తగ్గవు. ఎప్పుడు వాళ్ళకు తగ్గుతాయి? వాళ్ళు ఆ జెలసీ ఈర్ష్యలో ఏదో ఒక తప్పు చేసి శిక్ష అనుభవించినప్పుడు అప్పుడు తగ్గుతాయి, అప్పుడు రియలైజ్ అవుతారు. సో నేను ఎంత తప్పు చేశానా, ఇలాగా చేశానేంటి, చిచ్చి నేను ఇలా చేయకుండా బాగుండు అనేసి అప్పుడు అనుకుంటారు. అప్పటికంతా అన్నీ జరగాల్సినవి అన్నీ జరిగిపోయినాయి. అంటే మీలోనూ నష్టం వచ్చింది, అవతల వాళ్ళలోనూ నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. ఎందుకంటే జరిగిపోయిన నష్టాన్ని ఇంకెవ్వరూ పూడ్చలేరు. డబ్బు పోయిందనుకోండి, ఆ నష్టాన్ని ఎప్పుడో ఒక దగ్గర పూడ్చుకోగలవు. ఆరోగ్యం పోయిందనుకోండి, మందులతో బాగు చేసుకోగలము. అలాగే ఏదో ఒకటి నష్టాన్ని అలా పూరించగలం. కానీ ఈ జెలసీ ఈర్ష్యతో చేసిన ఏవైనా చెడ్డ పనులండి నష్టాన్ని పూరించలేవు. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా వేస్ట్ అన్నట్లు అయిపోతుంది బ్రతుకు. సో ఇలాంటి జెలసీ ఈర్ష్య వాళ్ళంటే మన బంధువులలోనే, మన బ్లడ్ రిలేషన్లోనే కాదు, మన పక్క వాళ్ళల్లో కూడా ఉంటుంది జెలసీ ఈర్ష్య అనేది. పక్క నైబర్స్ అనేది బాగా ఉన్నారు, ఒక 5-6 ఫ్యామిలీస్ ఒక నైబరు లేదా ఒక కాలనీ అనుకోండి, ఒక 2-3 ఫ్యామిలీసో లేకపోతే ఒక 2 ఫ్యామిలీస్ బాగా ఎదుగుతూ ఉన్నాయి. మిగతా ఫ్యామిలీస్కు గిట్టక జెలసీతోటి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాపురాలు విడదీసే వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలకు వచ్చిన సంబంధాలను కూడా రాకుండా వేరే సంబంధాలు విడదీసేసి మంచి సంబంధాలు రాకుండా ఆ సంబంధాలు వీళ్ళకు వచ్చేలాగా చేసుకునే వాళ్ళు ఉన్నారంటే కేవలం జెలసీ ఈర్ష్య అనేది వాళ్ళల్లో రావటం వలన ఇలాంటి కేసెస్ కూడా జరిగాయండి. ఇలాగే వారికి రావాల్సిన మంచి సంబంధాన్ని విడగొట్టేసి వీలైతే చేసుకున్న తరువాత రియల్ ఫ్యాక్ట్ తప్పు ఎప్పుడే కానీ ఏదో ఒక్కరోజు కాకపోతే 2-3 ఏళ్ళ తర్వాత అయినా తప్పు అనేది ఎక్కడో ఒకసారి అండి తప్పు అనేది బయటపడుతుంది. అది వాళ్ళకి పాపం తెలియదు, ఏదో ఎలాగో తెలిసింది ఒక 2 ఇయర్స్ తర్వాత. అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ కూతురిలో సంసారంలో భర్త పెట్టే హింసలు. అప్పుడు వాళ్ళు బాధపడ్డారు, అయ్యో ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాన్ని నా కూతురుకు చేసుకోవటం వల్ల తెలిసి ఇలాగా ఆ రోజు నేను ఈ తప్పు చేయకపోయింటే బాగుండే అనేసి ఎన్నిసార్లు అనుకున్నా వేస్ట్. ఇంకా ఎందుకంటే అటు వాళ్ళ లైఫ్ను నాశనం చేశారు, ఇక్కడ మంచి లైఫ్ కోసం వీళ్ళని తెచ్చి చేసుకోవటం వలన అది తెలిసి ఇంకా నీ కూతురు జీవితాన్ని నువ్వే పాడు చేసిన వాళ్ళు అయిపోయారు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మన చుట్టుప్రక్కల జెలసీ ఈర్ష్య వలన. మన వల్ల కాదండి, ఒక్కొక్కసారి పక్క వాళ్ళ జెలసీ ఈర్ష్య వల్ల మన కుటుంబాలు నాశనం అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఎవరే కానీ ఒకటి తెలుసుకోవాలి, మీరు జెలసీతో కానీ, ఈర్ష్యతో కానీ, కోపంతో కానీ, అహంకారంతో కానీ, పొగర్తో కానీ ఒక తప్పు చేశారంటే ఆ తప్పు పర్యవసానాలు నిన్ను వెంబడిస్తాయి, నీ తరతరాలు వెంబడిస్తాయి, నీ పుట్టిన పిల్లలను, నీ కుటుంబాన్ని వెంబడిస్తాయి. అదే దానితో పాటు నీవెవరికైతే నాశనం చేసావో వాళ్ళ జీవితాల్లో నాశనం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి వాళ్ళను మనుషులు అనాలా, క్రూర మృగాలైన
కొద్దిగా అప్పుడప్పుడు మానవత్వం కలిగి ఉంటాయి. వాటికి మానవత్వం కాదండి, ఒక ఆత్మాభిమానము అనేది ఉంటుందేమో. క్రూర మృగాలలో కూడా మానవ రూపంలో ఉన్న మృగాల కంటే మానవత్వం లేని ఈ మనుషులు ఎలాంటి శిక్షలు విధిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుందో తెలియట్లేదు. మరీ ఇంతనా అండి రాక్షసత్వము? అందులోనూ ఆడవారు చేస్తున్న ఈ దారుణాలకు అస్సలు ఏంటి, ఎలా మనకు ఏం సమాధానం చెప్పాలి ఆడజాతి మీద ఎవరైనా ప్రశ్న వేస్తే అన్నది ఒక క్వశ్చన్ మార్క్లా అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళకు ఏం చెయ్యాలి అన్నది ఎవ్వరికీ దొరకని ఒక ప్రశ్న, జవాబంటూ దొరకదు దానికి. సో ఇలాంటి వాళ్ళకు ఏమీ చెయ్యలేము. ఇలాంటి వాళ్ళందరికీ అండి శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉంటేనే పక్క వాళ్ళు అనేది ఆలోచించటానికి కూడా కొద్దిగా జంకుతారు. అమ్మో మేమేనా చేస్తే అంత శిక్షలు అనుభవించాలి, వద్దు వద్దు అన్నది వస్తే ఇలాంటివన్నీ జలసీతోటి ఇలాంటి హత్యలు, ఇలాంటి క్రూకడ్ మెంటాలిటీ, క్రూర మృగాల కంటే దారుణమైన మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకు బుద్ధి వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.